నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్ అస్సలు ఎండుకు రాట్ల. ఇది అన్ఎండింగ్ చాప్టర్లా కొనసాగుతూనే ఉంది. కిడ్నాపర్ లెవెల్ అయినా కూడా ఫోన్ చేసి చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాం, పోయి దొరికిన వాళ్ళకి కిడ్నాపర్ పైన కేసులు కూడా పెట్టడం, జస్ట్ మాకు పాప రికవరీ ఇంపార్టెంట్ అని డిఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అజా పజా లేదు. ₹1,00,000 ప్రైజ్ అనౌన్స్ చేశారు. అజా పజా లేదు. జగన్మోహన్ రెడ్డి నేనే వెతికి తెస్తా అన్న లెవెల్లో ట్వీట్ ఇచ్చాడు. అజా పజా లేదు. 35 రోజులు దాటిపోయింది. ఆశలు సన్నగిలుతున్నాయి. మొన్న కలెక్టర్ గారు వచ్చారు, వెనకమాల కొండలు మొత్తం మళ్ళీ ఎతికిచ్చారు. కిడ్నాపర్లు అక్కడ ఉన్నారేమో, సంచార జాతులు వాళ్ళు తీసుకెళ్లారేమో అని ఆశతోనే ఎతికిచ్చారు. అక్కడ తునిపాప దొరకలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కేసులో వీళ్ళ తాత ఒక కియా కార్ మీద, అంటే ఈ కుటుంబ సభ్యులందరూ కియా కార్ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఒక వైట్ కలర్ కియా కార్ సిహెచ్ అగ్రహారంలో తెగ తిరిగింది ఏ రోజు అయితే పాప మిస్ అయిందో అని. దానికి చెన్నకేశవ్ గారు సిఐ గారు ఏమన్నారంటే అది పెళ్లికి వచ్చిన కారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. అక్కడ కారు పెళ్లికి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన కారులో పాపని ఎందుకు కిడ్నాప్ చేస్తారు అంటే వాళ్ళ తాత ఒక కొత్త స్టోరీ వేసుకొచ్చాడు. ఆదివారం రోజు తుని పాప గురించి నేను పోస్టర్లు ఎతికిస్తున్నప్పుడు నన్ను వచ్చి అదే కారు గుద్దింది అన్నాడు. ఏంటి ఇక్కడ ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్ గా ఉంది. దాని తర్వాత మరుసటి రోజు మళ్ళీ ప్లేట్ మార్చి ఆ కారు నన్ను నేను గుద్దలేదు, నేను పొరపాటు పడ్డాను అని మళ్ళీ ప్లేట్ మార్చేశాడు. ఒకటి అనుకోని నేను కంగారులో అలా చెప్పేసాను. ఇంకేంటి జరిగిందా, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్ గా యాక్సిడెంట్ అయింది. మళ్ళీ అదే తాత బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు ఆ కారులోని తునిపాప ఉంది అంటున్నాడు. మరి మొన్నటిదాకా కొండలు ఎత్తికొచ్చడం ఏంటి, కలెక్టర్ గారు రావటం ఏంటి, ఆర్థిక సహాయం కూడా రెండర్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీకి. ఇది కాకుండా కిడ్నాపర్స్ కోసం డిఎస్పీ గారు బయటకు వచ్చి క్లియర్గా ఏమండి కేసులు కూడా పెట్టాం, మాకు వెరీ ఇంపార్టెంట్, 2.5 సంవత్సరాల పసిపిల్ల ఇంటికి చేరాలి. ఇలాంటి తరుణంలో మళ్ళీ తీసుకొచ్చి అంటే కేసులు అంటే మళ్ళీ భయపడి పారిపోతారు. ఈ పాపను రాష్ట్రం తప్పించడం అయితే చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి చోట ఈ పాప ఫోటో ఉంది, ప్రతి సోషల్ మీడియాలో ఈ పాప ఫోటో ఉంది, ప్రతి టెలివిజన్ టెలికాస్ట్ చేసింది. సో ఈ పాపను తీసుకెళ్ళి అమ్మాలన్నా చాలా కష్టం. సో పాప బ్రతికే ఉందన్నప్పుడు, కిడ్నాప్ అయిందన్నప్పుడు, ఆ పాపని బయటకు కూడా తీసుకెళ్ళిన పరిస్థితిలో కిడ్నాపర్లు ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి చెప్పేయండి బాబు, ఫోన్ చేస్తే మేము ఏ కేసు పెట్టమన్నారు. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం వేస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. అవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళ తాత రోజుకొక స్వరం మారుస్తాడు. కోటేశ్వరరావు తాత అవుతాడు ఏమవుతాడో కూడా నాకు సరిగ్గా తెలియదండి ఫ్రాంక్లీ. తాత అని కొంతమంది అంటారు, లేదా దూరపు చుట్టం అని కొంతమంది అంటారు. సో జ్ఞానేశ్వర విషయంలో మళ్ళీ ప్లేట్ మార్చి లేదా కియా కారులోనే పాప ఉంది అన్నను కావాల్సి గుద్దారు. ఎన్నిసార్లు రీప్లే చేస్తారండి ఇదే విషయం. పోలీసులు ఏమో ఆ కారులో ఏం లేదంటారు, పోలీసులు కూడా ఆ కార్ని పట్టుకోరు. అదేంటో వదిలేస్తారు ఆ కియా కార్ని. పోనీ ఆ కియా కార్ నెంబరు సీసీటీవీ ఫుటేజ్లో పడుతుంది కదా. పడినప్పుడు ఆ కార్ని తీసుకొచ్చి దీంట్లో వీళ్ళు ఉన్నారని చెప్పి ఒకటి తేటతెల్లం చేస్తే ఈ కోటేశ్వర డ్రామా కూడా ఎండ్ అవుద్ది కదా. అదే ఎండ్ కార్డ్ పడదు, ఎతుకుతానే ఉంటారు. జీడిపిక్కలు అంటారు, సంచార జాతులు అంటారు, కిడ్నాపర్లు అంటారు. అసలు పాప వస్తుందా? అసలు కిడ్నాపర్లు అనేవాళ్ళు నిజంగా ఫోన్లు కొడతారా ఎవరన్నా? లేకపోతే ఈ పిచ్చిన టోల్ ఫ్రీ నెంబర్స్కి అసలు ఎవరైనా ఫోన్లు కొడతారా? ఆశలు వదులుకోవాలా? ఏంటి కోటేశ్వరరావు రివర్స్ డ్రామా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కొంచెం ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.